వైకుంఠ ఏకాదశి అనగానే అందరి కళ్ళు తిరుమల వైపే ఉంటాయి. శ్రీవారిని ఆ ఘడియల్లో దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటారు. మరి దీనికి తగ్గట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చేసిన ఏర్పాట్లు ఉన్నాయా? ఎన్ని రోజుల పాటు, ఆయా రోజులలో ఎన్ని గంటల పాటు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది? భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు సౌకర్యాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి? వైకుంఠ ద్వార దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం అని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజున శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మాడ వీధుల్లో ప్రధాన కూడలలో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. పూలు, పండ్లు, కూరగాయలతో శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన రంగనాథ స్వామి సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే పర్వదినాలలో 45 టన్నుల పూలతో ఈ అలంకరణలు అన్నీ ఉంటాయి. తొలి రోజు 70,000 మంది భక్తులకు, 5,000 మంది విఐపీలకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించేలా టీటీడీ ప్లాన్ చేసింది. ఇక తొలి రోజే దర్శన సమయం 20 గంటలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇందులో 4 గంటల 45 నిమిషాలను విఐపీల కోసం కేటాయిస్తే మిగిలిన 15 గంటల 15 నిమిషాలను టోకెన్ ఉన్న సామాన్య భక్తులకు కేటాయించారు. వేకువజామున 2 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ విశ్రాంతి గృహం నుంచి టోకెన్ కలిగిన భక్తులను అనుమతిస్తారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. ఇక సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు శిలాతోరణం నుంచి భక్తులకు అనుమతించేలా ప్లాన్ చేశారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 అర్ధరాత్రి వరకు, అంటే మొత్తం 10 రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని, వసతి సదుపాయాలను కల్పించేలా టీటీడీ ప్లాన్ చేసింది. ప్రత్యేక కౌంటర్లతో పాటు వారికి సరైన అవగాహన ఉండేలా వివిధ భాషల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 30 నుంచి జనవరి 1 వరకు దర్శనాలకు సంబంధించి ఈ డిప్ ద్వారా ఇప్పటికే టోకెన్లు ఇచ్చింది. ఈ డిప్లో టోకెన్లు వచ్చిన వారు తమకు నిర్దేశించిన స్లాట్ల సమయానికి స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవాలి. ఇక జనవరి 2 నుంచి 8 వరకు క్యూ లైన్ నుంచి స్వామివారిని కనులారా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం గమనించాల్సి ఉంటుంది. జనవరి 7వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు, అంటే 300 రూపాయల టోకెన్లను జారీ చేయరు. సో దర్శనానికి రావాలనుకున్న వారు ముందు ఈ విషయాలను గమనించి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. వైకుంఠ ద్వార దర్శనానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే దానికి చాలా కథ ఉంది. ఒక్కసారి దీని ప్రాశస్త్యం చూస్తే మనిషికి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. దీనినే ఏకాదశి అంటారు. ఈ రోజున ఈ 11ంటిని అదుపు చేసి మనసును నారాయణుడి మీద నిలిపిన వారిపై లక్ష్మీనారాయణల కరుణ ఉంటుందని పెద్దలు చెప్తారు. ఒక ఏడాదిలో నెలకు 2 చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశులన్నీ విశిష్టమైనవే అయినా ఈ ముక్కోటి ఏకాదశి మరింత విశేషమైనదిగా పెద్దలు చెప్తారు. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూమిపైకి వచ్చే రోజు గనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. సాధారణంగా ఇది మార్గశిరం లేదా పుష్యమాసంలో వస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని పెద్దలు చెప్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజును శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. దీనినే శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచి 4 నెలల పాటు దక్షిణాయన కాలమంతా స్వామి యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నును గమనిస్తూ ఉంటాడు. అలా 4 నెలలు పూర్తి కాగానే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని అన్నారు. దీని తర్వాత ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, 3 కోట్ల మంది దేవతలు స్వామి వెంట భూలోకానికి వస్తారని చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడే పాల సముద్రంలో అమృతం, విషం 2 పుట్టాయని, శివుడు ఈ విషయాన్ని స్వీకరించింది కూడా ఈ రోజే అని చెప్తారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని భక్తులు విశ్వసిస్తారు. అంతటి పవిత్రమైన ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలోపు విష్ణు ఆలయ ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుడిని దర్శించుకునే వారికి స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంటారు. అందుకే ముక్కోటి ఏకాదశికి మోక్షదా ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈరోజు చేసే ఉపవాసం, రాత్రి జాగారం, విష్ణు సహస్రనామ పారాయణం విశేష ఫలితాన్నిస్తాయని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి కూడా సన్నిహిత సంబంధం ఉంది. ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.
జ్యోతిషం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిథి. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్య ఉండే దూరం, సూర్యుడి నుండి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని పెద్దలు చెప్తారు. మనం తినే ఆహారంలో కొంత భాగం మన జీర్ణాశయంలో మిగిలి అది టాక్సిన్స్గా మారి రోగాలకు కారణమవుతుంది. దీనినే ఆమం అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వల్ల ఈ ఆమం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇక పవిత్రమైన ముక్కోటి నాడు చేసే ఉపవాసం శరీరాన్నే కాక మనసును సిద్ధి చేస్తుందనేది భక్తుల విశ్వాసం. ఇక ముక్కోటి ఏకాదశి వేడుకలు అనగానే ముందుగా వైష్ణవ సంప్రదాయానికి కేంద్రమైన శ్రీరంగం గుర్తుకు వస్తుంది. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు ఘనంగా జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పగల్పత్తు అంటారు. దీని అర్థం ఉదయం పూజ అని. ఇక రెండో భాగాన్ని ఇరపత్తు అంటే రాత్రి పూజ అని పిలుస్తారు. విష్ణు అవతారమైన శ్రీ రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలతో అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి అక్కడ భక్తులు దర్శించుకునేలా చూస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులకు వైకుంఠ ప్రాప్తి ఉంటుందని నమ్మకం. ఇక తెలుగు వారికి ముక్కోటి రోజున తిరుమల, భద్రాచలంలో జరిగే ఉత్తర ద్వార దర్శనం గుర్తుకొస్తుంది. తిరుమలలో దశమి రోజు రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. తర్వాత ఏకాదశి ఘడియలు రాగానే సుప్రభాత సేవ నిర్వహించి శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. అందులో నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఈ సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. ఇటు భద్రాచలంలోనూ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో శ్రీ మహావిష్ణువు రూపంలో గరుత్మంతుడి మీద ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు. యాదాద్రి, ధర్మపురి, సింహాచలం, మంగళగిరి, అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలోనూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. సో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు విస్తృతంగా ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా మరింత అప్రమత్తంగా ఉంటూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.